ఏపీ కేబినెట్ విస్తరణలో సీనియర్లకు ప్రాధాన్యం దక్కుతుందా? పనితీరు సరిగ్గా లేని కొందరిని మంత్రివర్గం నుంచి తొలగిస్తారా? సీనియర్ ఎమ్మెల్సీలు ఆశలు ఫలిస్తాయా? కేబినెట్ విస్తరణ ఎప్పుడుండొచ్చు? టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ప్రచారం వారి సంతోషానికి కారణం. ఏపీ కేబినెట్లో మరో 6గురికి చోటుంది. అది కాకుండా ప్రస్తుత మంత్రివర్గంలో పనితీరు సరిగ్గా లేని ఓ 4-5 మంత్రుల్ని తొలగిస్తారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. అదే జరిగితే దాదాపు 10 మంది కొత్తవారికి మంత్రివర్గంలో చోటు లభించడం ఖాయం. చంద్రబాబు కేబినెట్లో ప్రస్తుతం ఎస్టీలు, మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు. పార్టీ తరపున మైనార్టీ అభ్యర్థులెవరూ ఎమ్మెల్యేలుగా గెలవకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంఏ షరీఫ్ తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. విస్తరణంటూ జరిగితే షరీఫ్కు మంత్రి పదవి గ్యారంటీ అని టీడీపీలో ప్రచారం సాగుతోంది. ఇక పార్టీకి ఉన్న ఏకైక ఎస్టీ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్, ఏకైక ఎస్టీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిలో ఒకరికి అమాత్య పదవి లభించవచ్చు. ఇక మిగిలిన స్థానాల కోసం చాలా మంది సీనియర్లు అప్పుడే లాబీయింగ్ మొదలుపెట్టారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరూ మంత్రివర్గ రేసులో నేనున్నానంటే నేనున్నానని పోటీ పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీలైన ముద్దుకృష్ణమనాయుడు, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, బాబు రాజేంద్ర ప్రసాద్, ద్వారపురెడ్డి జగదీశ్వరరావు తమకు మంత్రి పదవి ఖచ్చితంగా లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. వీళ్లే కాకుండా చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. శ్రీకాకుళం నుంచి కళా వెంకటరావు, విజయనగరం జిల్లా నుంచి పతివాడ నారాయణ స్వామినాయుడు, విశాఖ నుంచి బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత, తూర్పు నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గొల్లపల్లి సూర్యారావు, కృష్ణా నుంచి కాగిత వెంకటరావు, గుంటూరు నుంచి ధూళిపాళ్ల నరేంద్ర, శ్రావణ్ కుమార్, ప్రకాశం జిల్లా నుంచి దామచర్ల జనార్దన్ రావు, అనంతపురం నుంచి బీకే పార్థసారథి, చిత్తూరు నుంచి శంకర్ మంత్రి పదవుల కోసం జోరుగా పైరవీలు చేస్తున్నారు. లోకేష్ ద్వారా కొందరు, బాలకృష్ణ ద్వారా మరికొందరు, బాబు కోటరీ సభ్యుల ద్వారా మరికొందరు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజధాని శంకుస్థాపన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండొచ్చు. రాజధాని పనులు వేగవంతం చేయాల్సిన ప్రస్తుత సమయంలో కేబినెట్లో మార్పులు చేర్పులు చేస్తే బాగుండదనే ఆలోచనలో బాబు ఉన్నారని పార్టీ వర్గాలంటున్నాయి.